బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఉన్న అధికారులపైన విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలపైన చర్యలకు సిఫారసు చేసింది విజిలెన్స్ కమిషన్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఉన్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, విజిలెన్స్ కమిషన్ తీసుకోబోయే చర్యల ద్వారా ఏం జరిగే అవకాశం ఉంది? రాజేష్, అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఒక కీలక పరిణామమే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ కార్ రేస్ లో ఇద్దరు ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేలాగా సిఫార్సు అయితే చేసింది విజిలెన్స్ కమిషన్. అయితే అటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు ఇటు బిఎల్ఎన్ రెడ్డిల పైన కూడా చర్యలకు సిఫార్సు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అయితే ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ కీలకంగా ఉన్నటువంటి ఈ ఇద్దరు బిఎల్ఎన్ రెడ్డితో పాటు ఇటు అరవింద్ కుమార్ పైన కూడా ఈ కేసులో అయితే ఇద్దరు కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు అధికారుల పైన కూడా ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ మొత్తానికి అయితే ఏసీబీ ఒక నివేదికను కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇటు పూర్తిగా ఈ విజిలెన్స్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఏదైతే మనకు ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన చర్యలకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది అటు ప్రభుత్వం కూడా. అయితే ముందు విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి తర్వాత ఈ ఇద్దరు అధికారుల పైన కూడా ప్రాసిక్యూషన్ కి అయితే ఆ కమిషన్ కూడా అనుమతించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపైన పూర్తి నివేదికను కూడా ఏసీబీ అధికారులకు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఏసీబీ ఈ నివేదిక పైన ఈ ఇద్దరు అధికారుల పైన కూడా చర్యలకు సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే విజయ్, ఇప్పటికే ఏసీబీ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించిన తర్వాత విజిలెన్స్ కమిషన్ మళ్ళీ ఈ ఇద్దరు అధికారుల పైన చర్యలు తీసుకోవడం దేనికోసం? అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఇంకా విజిలెన్స్ కమిషన్ మరింత సమాచారం సేకరిస్తుందా? వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది తెలుసుకోబోతుందా ఏంటి? ఖచ్చితంగా రాజేష్. అయితే మరొక పక్క ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా ప్రాసిక్యూషన్ కోసం అయితే గవర్నర్ వద్ద ఏసీబీ ఒక నివేదికను కూడా ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఫార్ములా ఈకే కార్ రేస్ ఏదైతే ఉందో దీనిపైన ఇంతవరకు కూడా గవర్నర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. సో ఈ నివేదికను అంటే ఏసీబీ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా గవర్నర్ చూసిన తర్వాత ఆమోదయోగ్యం అయితే అప్పుడు అటు మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా ప్రాసిక్యూషన్ కోసం అయితే చర్యలు చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏసీబీ ఇచ్చినటువంటి ఈ నివేదిక పైననే అధికారుల పైన చర్యలకు ఇటు విజిలెన్స్ కమిషన్ కూడా సిఫార్సు అయితే చేసింది. సో ఇప్పుడు ఇటు ఏసీబీ విజిలెన్స్ రెండూ కలిసి కూడా ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఈ పూర్తి వ్యవహారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో తదుపరి చర్యలకు అటు మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఎంత ఉంది అంటే ఆయన తప్పు ఎంత ఉంది ఈ కేసులో అనే దానిపైన కూడా పూర్తి సమాచారం అయితే అందేటువంటి అవకాశం ఉంటుంది ఇద్దరు అధికారుల పైన చర్యలు తీసుకుంటే. సో దానికి అనుగుణంగానే విజిలెన్స్ కమిషన్ కావచ్చు అటు ఏసీబీ కావచ్చు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఒక కీలక పరిణామం, ఆ కేసులో కీలక పరిణామం మనకు కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసుల విషయంలో అధికారులు ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎవరైతే దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బిఎల్ఎన్ రెడ్డి అండ్ అరవింద్ కుమార్, వీళ్ళిద్దరిపైన చర్యలకు విజిలెన్స్ కమిషన్ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయబోతున్నారు విజిలెన్స్ కమిషన్. ఇప్పటికే ఏసీబీ నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఇందులో A1గా ఉన్నారు.